మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. దశమంలో రాహువు, సప్తమంలో చంద్రుడు, ఏకాదశంలో రవి. సూర్యానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో మీకు ఉపకరిస్తుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. పరిపూర్ణ మనస్సుతో ఆలోచించండి. మనసు పెట్టి పని చేయండి. శీఘ్రంగా శుభం జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీరు చేసే పనులను అందరూ మెచ్చుకుంటారు. తగినంత గుర్తింపు, ప్రశంసలు కూడా లభిస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి ఇది మంచి సమయంగా భావించండి. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి. చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి. పట్టు విడుపుల అవసరము. ఎవరితోనో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. మాటకు మాట సమాధానంగా చెప్పవద్దు. చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి. పట్టు విడుపులు అవసరం. ఎవరితోనో విభేదాలకు దిగరాదు. కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలి. దగ్గర వారితోనే విభేదాలు పెట్టుకుంటే జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెంచాలి. పనులను మధ్యలో ఆపవద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఆశయం నెరవేరే దిశగా కృషిని కొనసాగించండి. శక్తినిచ్చే వార్తలు వారాంతంలో వింటారు. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుజుడు 2వ రాశిలో ఉన్నాడు. కుజుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు దానం చేయండి.